ఆట ప్రారంభం గెలుపుని శాసించదు లక్ష్మి. ఆట ముగింపే గెలుపుని డిక్లేర్ చేస్తుంది. ఆ ముగింపు నా చేతుల్లో ఉంది, అది గుర్తుపెట్టుకో. మేమిప్పుడే వెళ్ళిపోతాం, ఇక్కడుండం. అవును, వెంటనే ఇల్లు ఖాళీ చేసి దూరంగా వెళ్ళిపోతాం. ఇంతకీ ఎవరు నువ్వు? ఇదంతా మాకెందుకు చెప్తున్నావు? నేను మీ శ్రేయోభిలాషిని. పూజ అయిపోయినట్టేనా అజ్జీ? పూజ అయిపోయినట్టే, కానీ అసలుది ఇంకోటి ఉందా? ఇంకోటి ఏంటి? రా చెప్తాను. సాంప్రదాయం ప్రకారం కృష్ణాష్టమి రోజున ఉట్టి కొట్టాలి. నువ్విప్పుడు ఈ ఉట్టి కొట్టాలి. నేనా? అవును, నువ్వే. తీసుకో. కమాన్. ఓకే. అజ్జీ ప్లీజ్ ట్రై చెయ్యి. దొరకట్లేదు అజ్జీ. నేను ఉట్టి పగలగొట్టాను. ఐఎమ్ సో హ్యాపీ. హలో, వాట్? ఏంటి మీరు చెప్పేది? ఓకే, నేను ఇమీడియట్ గా బయలుదేరి వస్తున్నాను. అజ్జీ, ఏంటజ్జీ ఏమైంది? ఎవరి ఫోన్లో? మనం అర్జెంటుగా ఒక చోటుకి వెళ్ళాలి. పద రోజీ. ఎక్కడికజ్జీ? ముందు పద అని నేను చెప్తాను. అయ్యో అజ్జీ, ఏంటి లక్ష్మీదేవి గారు ఇలా షాక్ అయిపోయారేంటి? ఏం లేదు లక్ష్మి, ప్రతి సంవత్సరం మన ఇద్దరం కలిసి కృష్ణాష్టమి పూజలు చేసుకోవడం అలవాటు కదా. ఈ సంవత్సరం కూడా ఇద్దరం కలిసి చేద్దామని నీకు ఫోన్ చేసి రమ్మన్నాను. ఏంటి లక్ష్మి, ఇప్పటికే ఆలస్యమైంది. ఇద్దరం కలిసి పూజ చేద్దాం. ఏంటి రోజీ, ఏంటిది? నా స్థలంలో కృష్ణుడి విగ్రహం పెట్టావేంటి? నేను కృష్ణుడి విగ్రహం పెట్టడం ఏంటి లక్ష్మి? ఈ రోజు కృష్ణాష్టమి కదా, అందుకే
ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు విగ్రహం రూపంలో స్వయంగా ఇక్కడ వెలిశాడు. డ్రామాలు ఆడుతున్నావా? రాత్రికి రాత్రి శ్రీకృష్ణుడి విగ్రహం ఇక్కడ వెలవడం ఏంటి? అయ్యో లక్ష్మి, అయితే నీకు పద్యం చెప్పాల్సిందే. ఇందుకల్లడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికి చూసినా అందందే గలడు దానవాగ్రని వింటే. ఏంటి లక్ష్మి, కష్టపడి ఇంత పద్యం చెప్పినా నీకేమీ అర్థం కాలేదా? అమ్మమ్మ, మీనింగ్ అర్థం కాలేదనుకుంటా. ఓ అలాగా. రోజీ, వీళ్ళకి అర్థమయ్యేలా దాని అర్థమేంటో చెప్పమ్మా. దేవుడు ఇక్కడున్నాడు, అక్కడున్నాడు, ఇక్కడ లేడు, అక్కడ లేడు అని చెప్పడానికి లేదు. సర్వ సృష్టిలో ప్రతి చోట ఆయనే ఉంటాడు. ఇదే ఆ శ్లోకానికి అర్థం. ఈ ప్రపంచం ఆయన సృష్టించిందే కాబట్టి ఆయన ఎక్కడైనా వెలుస్తాడు. కాకపోతే ప్రస్తుతానికి ఈ శుభదినాన ఇక్కడ వెలిశాడు. అమ్మా, పూజ మొదలు పెట్టమంటారా? నా ఫ్రెండ్ లక్ష్మీదేవి కూడా వచ్చింది కాబట్టి ఇంక మొదలు పెట్టండి. అలాగే. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వదా సర్వకార్యేషు నాస్తి దేశామమంగళం ఏషాం హృదయేస్తు భగవాన్ మంగళాయతరం హరి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. కార్యేషు నాస్తి దేశామమంగళం ఏషాం హృదయేస్తు భగవాన్ మంగళాయతరం హరి. లక్ష్మి, హారతి తీసుకో. ఏంటండి ఇక్కడ కొలతలు తీస్తున్నారేంటి? ఇక్కడ విగ్రహం వెలిసింది కదా, అందుకనే ఇక్కడ గుడి కట్టాలని ఈ కాలనీ వాళ్ళంతా నిర్ణయించుకున్నారు. దానికోసమే కొలతలు తీసుకుంటున్నాం. వాట్? నా స్థలంలో నా పర్మిషన్ లేకుండా గుడి కట్టడం ఏంటి? స్థలం మీదే కావచ్చు, కానీ ఇక్కడ విగ్రహం వెలిసింది కాబట్టి టీవీల్లోనూ పేపర్లోనూ ఈ విగ్రహం గురించే డిస్కషన్ జరిగింది. పైగా ఎవ్వరూ పెట్టకుండానే ఇక్కడ విగ్రహం వెలిసింది కాబట్టి అందరూ వింతగా ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నారు. చాలా మంది ఇక్కడ కృష్ణుడి గుడి కట్టాలంటూ ప్రపోజల్ పెట్టారు. నో, దీనికి నేను ఒప్పుకోను. ఎవరో కావాలని విగ్రహం పెట్టినంత మాత్రాన గుడి కట్టడం ఏంటండి? ఇదెక్కడ న్యాయం? న్యాయాలు మాకు అనవసరం. ఇక్కడ ఎవరు విగ్రహం పెట్టారో కూడా మాకు అనవసరం. పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి మా పని మేము చేస్తున్నాం. దట్స్ ఆల్. ఏంటి లక్ష్మి, ఇక్కడ దేవుడి విగ్రహం వెలిస్తే హ్యాపీగా ఫీల్ అవ్వకుండా ఇలా బాధపడుతున్నావేంటి? రోజీ, ఇదంతా నీ ప్లానే అని నాకు తెలుసు. నువ్వు కావాలనే విగ్రహం పెట్టించి ఇంత సీన్ క్రియేట్ చేసావు కదా? ఎస్, నేనే. ఇదంతా చేసింది చేయించింది నేనే. దీనంతటికి కర్త, కర్మ, క్రియ అన్నీ నేనే.
లేదంటే నా మనవరాలి కోసం ఐస్ వరల్డ్ పార్క్ కట్టాలని చూస్తే నాకు ఈ స్థలం ఇవ్వనంటావా? నాకు తెలియకుండా ఈ స్థలాన్ని నీ పేరు మీద రాయించుకుని నన్ను మోసం చేస్తావా? అందుకే నిన్ను దెబ్బ కొట్టాలనే ఇలా చేశాను. ఇప్పుడు దెబ్బకి దెబ్బ లెక్క సరిపోయిందనుకుంటా. నీకు చిన్నప్పటి నుంచి నా మనస్తత్వం ఏంటో బాగా తెలుసు. నేను దేనైనా భరిస్తాను గాని అవమానాన్ని భరించలేనని తెలుసు. ఇంత తెలిసి కూడా నేను అడిగితే ఈ స్థలం ఇవ్వనని చెప్పి నన్ను అవమానిస్తావా? దానికి నేనెలా ఊరుకుంటాననుకున్నావు? ఇప్పుడు నువ్వేం చేసినా ఈ స్థలం నీకు రాదు. ఎందుకంటే నా పలుకుబడి ఉపయోగించి ఈ స్థలం ప్రభుత్వానికి చెందేలా ఆర్డర్స్ పాస్ చేయించాను. ఒకవేళ ఈ స్థలం నీకు దక్కాలంటే ఒక్కటే మార్గం, ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తీయించేసేయాలి. అది మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే అంత సాహసం ఎవ్వరూ చేయలేరు. నాకు దక్కని స్థలాన్ని నీకు కూడా దక్కకుండా చేశాను. అది నా పవర్. నువ్వు చేసిన మోసానికి ఇది నా రివెంజ్. నేను తలుచుకున్నానంటే గెలుపు నా చెయ్యి మీద ఉండాలి, ఓటమి నా కాళ్ళ కింద ఉండాలి. లేదంటే నేను తట్టుకోలేను. ఆ విషయం నీకు తెలుసు. చూడు, నువ్వు తెలివితేటల్లో ఆలు మాత్రమే చదివావు, కానీ నేను మాత్రం ఆల నుంచి అమ్మహ వరకు చదివాను. అలాంటిది నాతోనే ఛాలెంజ్ చేస్తావా? నేను ఎంతో మంది శత్రువుల మీద విజయం సాధించి చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. కానీ ఈ రోజు నీ మీద విజయం సాధించినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంకోసారి నా విషయంలో అడ్డొస్తే సేమ్ రిజల్ట్ వస్తుంది. జాగ్రత్తగా ఉండు. రోజీ, వెళ్దాం పదా. ఏంటజ్జి ఇది? అమ్మమ్మ నిన్ను దెబ్బ కొట్టడం కోసం ఇలా చేసినందుకు చాలా బాధగా ఉంది. అయినా ఈ స్థలం మనకు పెద్దగా ఇంపార్టెంట్ కాదు కదా. అమ్మమ్మ అడగగానే ఇచ్చుంటే సరిపోయేది కదా అజ్జి. తన కోసమైతే హ్యాపీగా ఇచ్చేదాన్ని. కానీ ఆ నందిని పేరు మీదే ఏదో కట్టడానికి అడిగింది. అందుకు మాత్రం నేను ఒప్పుకోలేదు. దానికే నా మీద ఇంత కోపాన్ని పెంచుకొని ఇలా చేస్తుందని అనుకోలేదు. కాకపోతే దేవుడి విగ్రహాన్ని అడ్డం పెట్టుకుని ఇలా చేసినందుకు చాలా బాధగా ఉంది. సార్, సిద్ధు గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? లేదు సార్. మీరు చెప్పినట్టు ప్రతి చోటు అంగుళం అంగుళం జల్లెడ పట్టినట్టు వెతుకుతున్నాం సార్. కానీ సిద్ధు గురించి ఇన్ఫర్మేషన్ కాదు కదా, చిన్న క్లూ కూడా దొరకట్లేదు సార్. వెతకండి. ఎస్ సార్. సిటీ మొత్తం వెతకండి. అలాగే సార్. సిటీలో ఉన్న పిక్ పాకెటర్స్ దగ్గర నుంచి కిడ్నాపర్స్, రౌడీలు అందరినీ ఎంక్వైరీ చేయండి. ఏ ఒక్కరిని వదలద్దు. అలాగే సార్. సార్, సిద్ధు ఏమైపోయాడు? మీరు డయల్ చేసిన నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడినది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా
స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అసలు ఏమై ఉంటుంది? ఎవరైనా ఏమైనా చేసుంటారా? నాకు తెలిసినంత వరకు సిద్ధు అవసరం ఇద్దరికి మాత్రమే ఉంది. ఒకటి రోజు, 2 నందిని. రోజు వల్ల సిద్ధుకి ఏ ప్రమాదం లేదు. ఎందుకంటే సిద్ధు ఉంటే రోజీకి చాలా మేలు జరిగేది. నిజమేంటో అందరికీ తెలిసేది. రోజీ సంతోషంగా ఫ్యామిలీతో ఉండేది. కాబట్టి ఇక మిగిలింది నందిని. సిద్ధు వల్ల నందినికి తన రోజు కాదన్న నిజం బయటపడుతుంది. అంటే ఒకవేళ నందిని సిద్ధుని కిడ్నాప్ చేయించిందా? కానీ అలా కిడ్నాప్ చేసుంటే ఏదో ఒక చిన్న క్లూ అయిన ఈ పాటికి బయటపడేది. బట్ ఇంతవరకు ఏ ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఒకవేళ బెదిరించి ఎక్కడికైనా పంపించుంటుందా? ఒకవేళ అలా పంపించినా సిద్ధు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? సిద్ధు ఉంటే ఇండియాలో ఉండాలి, లేదా అమెరికాలో ఉండాలి. వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళుంటాడా? సిద్ధు అక్కడికి వెళ్ళుండాలి. నందిని అంత ధైర్యంగా ఇంత పెద్ద నాటకం ఆడుతుందంటే సిద్ధు మిస్ అవ్వటానికి ఖచ్చితంగా ఏదో సంబంధం ఉండాలి. ఏంటండి ఇదేదో ఇండియన్ నెంబర్ లా ఉంది, ఒకసారి చూడండి. ఇండియా నంబర్ అయితే ఇంకెవరై ఉంటారు? మా సిద్ధునే అయి ఉంటాడు. హలో సిద్ధు, చెప్పరా నాన్న? అంకుల్, నేను సిద్ధుని కాదు, లోకిని. ఓ పోలీస్ ఆఫీసర్ నువ్వా? నేను ఇంకా మా సిద్ధు ఏమో అనుకున్నాను. ఇంతకీ ఎలా ఉన్నావు లోకి? బాగున్నాను అంకుల్. అవును లోకి, మా సిద్ధు ఎలా ఉన్నాడు? వీళ్ళేంటి సిద్ధు గురించి నన్ను అడుగుతున్నారు? అంటే సిద్ధు అమెరికాలో లేడు. ఇప్పుడెలా? సిద్ధు ఎక్కడున్నాడో వీళ్ళకే తెలీదా? ఇప్పుడు నందిని రోజీ కాదన్న నిజాన్ని సిద్ధు ద్వారా కాకపోయినా వీళ్ల ద్వారా నిరూపించచ్చు కదా. ఇప్పుడు వీళ్ళని ఇండియాకి రప్పిస్తే అసలు నిజమేంటో వీళ్ళే నిరూపిస్తారు కదా. హలో హలో లోకి, అడుగుతుంది నిన్నే. మా సిద్ధు ఎలా ఉన్నాడు? బాగున్నాడు అంకుల్, బాగున్నాడు. ఈ మధ్య ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా కలవట్లేదు. మా కోడలతో అంత బిజీ అయిపోయాడా? అది సరే, నువ్వేంటి ఇంత సడన్ గా ఫోన్ చేశావు? విషయం ఏంటిలోకి? అది అంకుల్, మీరు ఒకసారి ఇండియాకి రావాలి. ఇండియాకా? ఏంట్లోకి ఏమైంది? ఇప్పుడెందుకు ఇండియాకి? అంటే ఒక ప్రాబ్లం వచ్చింది.
అది మీరు మాత్రమే సాల్వ్ చేయగలరు. అలాగే లోకి, మేము వెంటనే బయలుదేరి ఇండియాకి వచ్చేస్తాం. ఎవరు ఫోన్ చేశారు? సంధ్య. అమ్మా, బయట కష్టాలు పడుతుంది కదా, ఏదో అవసరం వచ్చి ఫోన్ చేసి ఉంటుంది. దాంతో మాట్లాడటం కూడా అనవసరం. ఫోన్ కట్ చేయమా. అయ్యో, గ్రానీ నా నంబర్ చూసి కోపంతో కట్ చేసినట్టుంది. విషయ పరిస్థితి తనకు ఎలా అయినా చెప్పాలి.